ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక నిన్న మధ్యాహ్నము 3:30 ఈ రోజుకి సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా రాత్రి 11 గంటలకల్లా పూర్తిగా అయిపోయాయి. అలాగే ఈ రోజుకి సంబంధించి 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద విడుదల చేశారు. ఇవన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి. కాబట్టి భక్తులు ఇక ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, ఈ 3 రోజుల్లో సెలవులు కాబట్టి కార్పొరేట్ వాళ్ళకి కావచ్చు, కొంతమంది ఆఫీస్ వాళ్ళకి కావచ్చు, సాటర్డే సండే సెలవులు ఉంటాయి కాబట్టి రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏదో ఒక టైంకి సర్వదర్శనం టోకెన్లు స్టార్ట్ చేస్తారు. ఎక్కువ భక్తులు వచ్చేస్తే 2 తర్వాత ఈ టోకెన్లు ఇచ్చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మధ్యాహ్నం 1 గంట కల్లా రానున్న రోజుల్లో మీరందరూ రెడీగా ఉండడానికి తిరుపతిలోని ఈ 3 చోట్ల ట్రై చేయండి. ఓకేనా? ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, రేపు 23వ తారీఖున మీ అందరికీ ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. తప్పకుండా మీరు బుక్ చేసుకోండి. ఇక 25వ తారీఖున ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా నవంబర్ నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి, తలకొన్న రూములు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. 300 రూపాయల దర్శన టికెట్, రూములు బుక్ చేసుకోవడం మీకు ఎవరికైనా తెలియకపోతే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తే ఒక్కసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అది చూసి నవంబర్ వాళ్ళు మీరు బుక్ చేసుకోగలరు. అలాగేనండి, మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా 500 రూపాయల దర్శన టికెట్ మనకు నిన్న 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి. ఇప్పటికీ కూడా కొన్ని డేట్స్కి అవి ఖాళీగా ఉన్నాయి దర్శన టికెట్లు. మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను గ్రీన్గా చూపించేవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఒకసారి చూసి మీరు బుక్ చేసుకోండి. వీటి ద్వారా కూడా సేమ్ ఏ విధంగా అయితే 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారో, ఈ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా కూడా ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు అదే క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఓకేనా? అలాగే ఈ నెల 26 ఉదయం 10 గంటలకు మీరందరూ కూడా సెప్టెంబర్ నెలలో దర్శన టికెట్ పొందలేని వారు, బుక్ చేసుకోలేని వారు హోమం టికెట్లు బుక్ చేసుకోండి. రోజుకి 200 టికెట్లు విడుదల చేస్తారు. అద్భుతమైన అవకాశం. మీరు సెప్టెంబర్ వారు మిస్ అవ్వద్దు. ఇది కనుక మిస్ అయ్యారనుకోండి, ఇంకా సెప్టెంబర్ వాళ్ళకి ఇక ఏ ఆప్షను లేదు. బ్రహ్మోత్సవం అప్పుడు కూడా ఏ ఆప్షను లేదు. తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శన టోకెన్లన్నా తీసుకోవాలి, లేదా తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ సేవలు ట్రై చేయాలి. ఇవి మాత్రమే ఉంటాయి. చాలా జాగ్రత్త. ట్రై చేయండి హోమం టికెట్లైనా. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక అలిపిరి శ్రీవారి నడక మార్గం వారైతే దయచేసి ప్రస్తుతం ఇప్పుడు సాటర్డే సండే వస్తుంది కాబట్టి రద్దీ ఎక్కువగానే ఉంటుంది. నడక మార్గం టోకెన్లు ఒకరోజు ముందుగానే వచ్చి ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్ల ద్వారా తీసుకోండి. లేదంటే తిరుమల కొండపైన దర్శనం అనేది 24 గంటలు పట్టొచ్చు, 30 గంటలు పట్టొచ్చు. ఎంత పడుతుందో మనం చెప్పలేం. రద్దీ పెరిగిందంటే 24 అవర్స్ కూడా మీరు క్యూ లైన్లో ఉండే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి నడక మార్గం వాళ్ళు ఒకరోజు ముందు వచ్చి దర్శనం టోకెన్లు తీసుకోండి, సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి, లేదా మీరు ఇబ్బంది పడతారు. ఓకేనా? సెప్టెంబర్ వారు, అక్టోబర్ వారు టికెట్లు ఏమీ లేవు. హోమం టికెట్లు తప్ప అన్ని టికెట్లు అయిపోయాయి. రూములు కూడా లేవు. రూములు కావాలి అంటే ఆఫ్లైన్ ద్వారా విష్ణు నివాసాల్లో ట్రై చేయండి. ఉదయం 5 గంటలకల్లా సిఆర్ఓ ఆఫీస్లో తిరుమల కొండపైన ఉదయం 5 నుంచి 8 గంటల లోపల ట్రై చేయండి. రూములు కావాలంటే ఆఫ్లైన్లో ట్రై చేయండి. లేదు మాకు ఈ కష్టాలు వద్దు, ఈ ఇబ్బంది వద్దు అంటే తిరుపతిలో ఏదైనా ఒక ప్రైవేట్ హోటల్స్లో మీరు ఉండండి. మీ ఇష్టం, మీ ప్లానింగ్ మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి. అయితే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా రానున్న నవంబర్ కానీ, డిసెంబర్ కానీ, టికెట్ల గురించి కానీ, వైకుంఠ ఏకాదశికి కానీ, బ్రహ్మోత్సవాలకి సంబంధించి కానీ డౌట్లు ఉంటే అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.